ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలానికి చేరుకున్నారు. ముందుగా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రత్యేక హెలికాప్టర్లో మోదీ శ్రీశైలానికి చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. ప్రధాని మోదీ శ్రీశైలం మల్లన్న ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, బలరాం, నరేంద్ర మోదీ కర్నూలు ఓర్వకల్లుకు చేరుకోవడం జరిగింది. కాసేపటి క్రితం నరేంద్ర మోదీ చేరుకోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్, గవర్నరు స్వాగతం పలకడం జరిగింది. అనంతరం కర్నూలు ఎయిర్పోర్ట్ నుండి శ్రీశైలం సున్నిపెంట ఎయిర్పోర్ట్ కు చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఏదైతే మల్లికార్జున అదేవిధంగా బ్రహ్మరామని ప్రత్యేక దర్శనాలని చేసుకునే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నరు ముగ్గురు కలిసి ఆ శ్రీశైలంకి వెళ్లడం జరిగింది. శ్రీశైలంలో ప్రధాన అర్చకులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్వామివార్లు పూర్ణ కుంభాలతో స్వాగతం పలికి అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున బ్రహ్మరామకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కుంకుమార్చనలు అదేవిధంగా అభిషేకాలు, ఏదైతే బ్రహ్మరామ మల్లికార్జునులకి ఏవైతే ప్రత్యేక పూజలు ఉన్నాయో వాటన్నిటినీ పూజలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి దేవాదాయ ధర్మదాయ శాఖ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. శివ భక్తులు ఎవరైతే ఉన్నారో వారు 10,000 మంది అక్కడికి చేరుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రధానమంత్రికి స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ పెద్ద ఎత్తున పూల వర్షంతో వారికి స్వాగతం పలుకుతూ మొదటిసారిగా శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున దర్శించుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నరు రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలో ఏర్పాటు చేసే బహిరంగ సభకి మధ్యాహ్నం 2 గంటలకి కర్నూలుకు చేరుకుంటాడు. కర్నూలులో జీఎస్టీ, సూపర్ జీఎస్టీ పేరుతో చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. దాదాపు ఈ బహిరంగ సభలో 3 లక్షల మంది జనాభా పాల్గొనే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా శ్రీశైలంలో వెలిచినటువంటి బ్రహ్మరామ మల్లికార్జున్ దర్శించుకోవడానికి రావడము, అదేవిధంగా అభివృద్ధి కోసం అనేక నిధులను కానీ కేటాయించే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. దాదాపు 1600 నుండి 1800 కోట్ల రూపాయలు శ్రీశైలం డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. తిరుపతి తరహాలో మరింత అభివృద్ధి జరిగే విధంగా ఒక ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రణాళికని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, పిఎంఓ ఆఫీస్కి మొత్తం నివేదికను ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడే బడ్జెట్ని ఎలా ఏర్పాటు చేయాలా, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేయాలనేది ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు అదేవిధంగా వేద పండితులు పూర్తి సమాచారం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే బ్రహ్మరామ మల్లికార్జున అష్టదశ శక్తి పీఠము అదేవిధంగా జ్యోతిర్లింగమైనటువంటి మల్లికార్జున బ్రహ్మరామని దర్శించుకోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటిసారిగా ఏదైతే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి బలరాం ప్రసాద్, అంటే మొదటిసారి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం దర్శనానికి వెళ్లారు. ఎటువంటి ఏర్పాట్లు అక్కడ కొనసాగుతున్నాయి? మరోవైపు ఎటువంటి ఆంక్షలు అమల్లో ఉన్నాయి? భద్రతకు సంబంధించి ఎంత పటిష్ట చర్యలు చేపట్టారు? శ్రీశైలం పుణ్యక్షేత్రం అంటేనే దట్టమైనటువంటి నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇది 1000 హెక్టార్లో విస్తరించినటువంటి నల్లమల ఫారెస్ట్ కు సంబంధించి ఏదైతే 1000 హెక్టార్లో విస్తరించడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ ఎన్హెచ్జి అదేవిధంగా ఎస్హెచ్జి కమాండోస్, బ్లాక్ కమాండోస్, వివిధ రంగాలకు సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దాదాపు 5-6 రోజుల నుండి అక్కడే మొత్తం అటవీనంతా జల్లెడ పట్టడం జరిగింది. మొత్తం శ్రీశైలం అంతా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అక్కడ గతంలో మావోయిస్టులు సంచరించినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే శ్రీశైలం నుండి సున్నిపేంట నుండి శ్రీశైలంకు వెళ్లే దారిలో మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది. 10 కిలోమీటర్ల మేర ఘాట్లో వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అడుగడుక్కి పోలీసుల్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3000 మంది పోలీసుల్ని కేవలం 10 కిలోమీటర్లు వెళ్లే ఆ రహదారి వెంబడి పూర్తిగా పోలీసుల్ని మోహరించడం జరిగింది. అదేవిధంగా
బ్లాక్ కమాండోస్, ఎన్హెచ్జి టీము, ఎస్హెచ్జి టీము, అదేవిధంగా ఏదైతే గ్రే గౌన్స్ దళాలు ఉన్నాయో అవి కూడా గత 3 రోజుల నుండి 4-5 రోజుల నుండి అక్కడ తీవ్రంగా శ్రమించి అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీశైలంలో వెలిసినటువంటి బ్రహ్మరామ మల్లికార్జున దర్శనం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటిసారిగా రావడం, ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎప్పుడూ శ్రీశైలానికి పుణ్యక్షేత్రానికి రాలేదు. మొదటిసారిగా రావడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వేద పండితులు, అదేవిధంగా స్వాములు ప్రత్యేకంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతూ వారికి ప్రత్యేక అభిషేకాలు, అదే కుంకుమార్చనలు, వివిధ పూజలు కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ప్రధానంగా శ్రీశైలం బ్రహ్మరాంబ, అదేవిధంగా మల్లికార్జున స్వామి, వృద్ధ మల్లికార్జున స్వామి వీరు ముగ్గురిని దర్శించుకుంటాడు. అనంతరం ఏదైతే శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉందో ఆ స్ఫూర్తి కేంద్రానికి వెళ్లి అక్కడ శివాజీ గతంలో ఏదైతే శ్రీశైలం పుణ్యక్షేత్రంలో రాజుల కాలంలో అక్కడికి వచ్చి అక్కడ దాదాపు కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి దైవ దర్శనం చేసుకోవడం జరిగింది. అభివృద్ధిలో కానీ శివాజీ చాలా కీలక పాత్ర పోషించాడనేది అక్కడ ఉన్నటువంటి భక్తులు చెబుతున్నారు. అందుకోసమే శివాజీ స్ఫూర్తి కేంద్రంగానే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్ఫూర్తి కేంద్రాన్ని కానీ పరిశీలించి ఎలాంటి డెవలప్ చేయాలా, శ్రీశైలానికి సంబంధించి తిరుపతి తరహాలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన వేద పండితులు, అదేవిధంగా పూజారులు, భక్తులు అక్కడికి ఎవరైతే ప్రధాని వచ్చారో వాళ్ళకి సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ శ్రీశైలం సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ చేయాలనే దానిపైన ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. తిరుపతి తరహాలో మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే అది ప్రభుత్వం ద్వారా సమాచారం అందుతుంది. ఖచ్చితంగా ఈసారి ప్రధాని రావడంతో మరింత శ్రీశైలం డెవలప్ అవుతుంది అనేది కోరుకుంటున్న సందర్భం శ్రీశైలంలో కనిపిస్తూ ఉంది. బలరాం ప్రసాద్, అంటే దర్శనంతో పాటు ఏమైనా ప్రత్యేక పూజల్లో పాల్గొనే అవకాశం ఉందా? ఆలయ అధికారులు ఏమైనా చెప్తూ ఉన్నారా? ఈ శ్రీశైలంకు రానుండడంతో ప్రధాని మొదటిసారిగా రావడంతో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏదైతే శ్రీశైలంలో వెలిసినటువంటి జ్యోతిర్లింగం దగ్గర అభిషేకాలు చేస్తారో అభిషేకాలు ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. అదేవిధంగా ఆ స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కుంకుమార్చనలు, అదేవిధంగా వేద పండితుల ద్వారా ఆశీర్వాద వచనాలు, అనేక కార్యక్రమాలు ఉంటాయి. అలాగే అమ్మవారికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, స్వామివారికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఏదైతే జ్యోతిర్లింగం కావడం, అదేవిధంగా శక్తిపీఠం కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ప్రధానంగా ఈ జ్యోతిర్లింగము, అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠము ఎక్కడ దేశంలో లేని విధంగా ఒకే చోట ఇద్దరు వెలవడం, అదేవిధంగా పార్వతి పరమేశ్వరులు అక్కడే ఉండడము, స్వయంభూగా ఉండడంతో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది, పుణ్యం వస్తుంది, అదేవిధంగా ప్రశాంతత ఉంటుంది అనేది భక్తులు చెప్తూ ఉన్నారు. ప్రధానికి మాత్రం ప్రత్యేక పూజలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. బలరాం. రైట్, థాంక్యూ.